అను ఏమైందమ్మా? ఏమైనా దెబ్బలు తగిలాయా? లేదు, నాకేం దెబ్బలు తగలలేదు. నాన్న దగ్గరికి వెళ్ళాలి, నేను నాన్న చూడాలి. నేను చూసేస్తానని చెప్పాను కదా. ఎవరు రాలేదమ్మా? నన్ను వదలు, నేను వెళ్తాను. నాన్న రాలేదు, అమ్మ ఎవరితోనో మాట్లాడుతోంది. నేను అమ్మను, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అయ్యో, నేను నాన్న చూస్తాను. లేదమ్మా, నాన్న రాలేదు, నేను చూశాను కదా. లేదు, అమ్మ ఎవరితోనో మాట్లాడుతోందను. నేను వెళ్తాను. వినను. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా చెయ్యని తప్పుకి మేం భయపడేది లేదు. ఒక బాధ్యత గల మేయర్గా నేను చెప్పింది విని నాకు న్యాయం చేస్తారని ఇప్పటి వరకు చెప్పి చూశాను. కానీ మీరు వినేటట్టుగా లేరు. మీ కొడుకుని మీరే సరెండర్ చేస్తే మీ గౌరవం మిగులుతుంది. లేదంటే నా దగ్గరున్న సాక్ష్యంతో మీ కొడుకుతో పాటు మీకు భంగపాటు తప్పదు. No arguments, only action. చూసావాను, వచ్చింది మీ నాన్న కాదు, అమ్మ ఎవరితోనూ మాట్లాడుతోంది. మీ నాన్న అయితే నేను చెప్పేదాన్ని కదా. అమ్మా అను, ఏంటమ్మా ఇలా బయటకొస్తున్నావు? సింధు, నువ్వేం చేస్తున్నావు? మామ్, నేనెంత చెప్పినా వినిపించుకోకుండా తనే బయటకొచ్చేసింది. నానమ్మ, మా నాన్న వచ్చాను నానమ్మ. ఆయన మాటలు నేను విన్నాను. అది మా నాన్న గొంతి. అను లోపలికి తీసుకెళ్ళు. అలాగే అమ్మా. నిజంగా మా నాన్న గొంతే నానమ్మ. లేదు నానమ్మ, వచ్చింది మా నాన్నే. అమ్మా అను, మీ నాన్న ఇంటి గుమ్మం దగ్గరకొస్తే నీ గదిలోకి నేను లోపలికి తీసుకురానా? వేరే ఎవరో వచ్చారమ్మా. నువ్వు మీ నాన్న ధ్యాసలో ఉన్నావు కాబట్టి ఆ ఫీలింగ్ నీకు కొంచెం ఎక్కువగా అనిపించుండొచ్చు. లేదు నానమ్మ, వచ్చింది మా నాన్నే. మీ నాన్నమ్మనే అనుమానిస్తున్నావా? అది కాదు నానమ్మ, మా నాన్న మాటలా వినిపించింది. లేదమ్మా, నాన్న రాలేదు. సింధు, అను లోపలికి తీసుకెళ్ళు. అలాగేమో. నేను తీసుకెళ్తానమ్మా. జైని ఊరు పంపించి ఒకరోజు గడిచింది. ఎప్పుడు వాణ్ణి ఒంటరిగా వదిలేసి ఇలా ఉండలేదు. వెళ్ళనమ్మా వెళ్ళనమ్మా అంటున్నా బలవంతంగా పంపించాల్సొచ్చింది. ఇదంతా ఆయన వల్లే. ఆయన ఎక్కడొస్తారో అన్న భయంతో వాణ్ణి బాధ పెట్టాల్సొచ్చింది. జై ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. నమస్కారం అండి. నమస్కారం. మీరు జై తల్లి మీనాక్షి గారు కదూ? అవును. మీరెవరు? నా పేరు గిరిధర్. నేను మీ అబ్బాయి క్లాస్మేట్ ఫాదర్ని. చెప్పండి. మీ అబ్బాయి పద్ధతేం బాగోలేదు. జై వల్ల మా పిల్లలు కూడా చదువుకోకుండా చెడిపోతున్నారు. ఏంటి సార్ మీరు చెప్పేది? మా అబ్బాయి ఏం చేశాడు? మీ అబ్బాయి మా పిల్లలందరినీ తీసుకెళ్లి మేయర్ ఇంటి దగ్గర ధర్నా చేశారంట కదా. వీళ్ల వయసుకు చదువుకోకుండా ఈ ధర్నాలు అవి అవసరమా చెప్పండి? క్షమించండి, ఆ రోజు నేను వాణ్ణి మందలించాను. అలా చేయడం తప్పని చెప్పాను. తప్పని చెప్పినా కూడా మీ అబ్బాయి మళ్ళీ అలాంటి ఆలోచన చేస్తున్నాడంటే తల్లిగా మీ అబ్బాయికి మీరంటే భయం ఉందో లేదో గాని మీ పెంపకమైనా సరిగ్గా లేకుండా ఉండాలి.
కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ మర్యాదలు పిల్లల చదువు చెడగొట్టే మీ అబ్బాయికి చెప్పండి. ఈ ధర్నాలు స్ట్రైక్లు అంటూ పిల్లల చదువులు చెడగొడితే మా పిల్లల భవిష్యత్ ఏంటి? జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటాను. అయినా జై ఊళ్ళో లేడు. వాణ్ణి 4 రోజులు వేరే ఊరికి పంపించాడు. ఎప్పుడు? ఏ ఊరు? 2 రోజులైందండి. 2 రోజులైతే నిన్న మా అబ్బాయిని జై ఎలా కలిశాడు? స్కూల్ పిల్లలందరినీ కలిసి ధర్నా చేయాలని ఎలా ప్లాన్ చేశాడు? జై ఊర్లో ఉంటే మీ అబ్బాయిని కలవడం ఏంటి? మీరు పంపారో లేదో నాకు తెలీదు. నిన్నైతే మీ జై మా అబ్బాయిని కలిశాడు. ఈసారి స్కూల్ పిల్లలందరూ కలిసి మేయర్ గారి ఇంటికెళ్ళి ధర్నా చేయాలని చెప్పాడట. ఈ వయసులో మేయర్ గారు లాంటి పెద్దవాళ్లతో గొడవ చేస్తే మా పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి, లేకపోతే అందరం కలిసి ప్రిన్సిపాల్ గారితో చెప్పి మీ జైని శాశ్వతంగా స్కూల్ నుంచి పంపించే ఏర్పాటు చేస్తాం. జై నిన్న వాళ్ళ అబ్బాయిని కలిసి మాట్లాడ్డమేంటి? నేను ఊరు పంపించాను కదా. ఎవరినో చూసి జై అని పొరపడ్డారేమో. అది పొరపడితే జై అని పేరెలా చెప్తారు? అసలు ఏం జరుగుతుంది? సుపుత్రుల్ని కాపాడుకోవాలనే తపన పడే మీరే నా సాక్షి. మీ కొడుకు శక్తిని జైలు ఊచలు లెక్క పెట్టించబోతించబో. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? వాటర్ తాగమ్మా. అమ్మా, డాక్టర్ ఫోన్ చేయమంటావమ్మా? వద్దు, అది కాదమ్మా. శక్తి, పరిస్థితి మన చేయి దాటిపోయిందిరా. ఆ వాసుదేవ్ అన్నంత పని చేస్తాడు అనడంలో ఎటువంటి అనుమానం లేదు. నాకు ధైర్యం చెప్పి అండగా ఉండే నువ్వే అలా అంటుంటే చాలా భయంగా ఉందమ్మా. ఏదో ఒకటి చేయమ్మా, నన్ను ఈ గండ నుంచి బయటపడేయమ్మా. నువ్వు టెన్షన్ పడకురా, నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను. మార్గం ఆలోచించే అవకాశం ఇంకెక్కడుందమ్మా? ఆ వాసుదేవ్ పనిన పద్మవ్యూహంలో ఇరుక్కొని నువ్వే తిరుగులేని సాక్ష్యం అయ్యావు. ఇంకెలాగమ్మా? పద్మవ్యూహం నుండి బయటపడకుండా బలి కావడానికి నేను అభిమన్యుణ్ణి కాదురా, ఎటువంటి వ్యూహమైనా తిప్పికొట్టగలిగే రాజకీయ చతురతకి సానపట్టిన ఉమాదేవిని. నీకేం భయం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇందాకటి వరకు నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ఉన్నానమ్మా. కానీ కానీ నా జీవితంలో మొట్టమొదటిసారి నీ కళ్ళలో భయం చూశాను. నా కూతురికి యాక్సిడెంట్ చేసింది ఉమాదేవి కొడుకు శక్తి అని నిరూపించడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. అది వీడియో రికార్డింగ్తో సహా పక్కా ఆధారం దొరికింది. శక్తికి శిక్ష పడే వరకు నాతో పాటు వచ్చి నా ఇంట్లో ఉండు.